బ్రేకింగ్ న్యూస్ 4 నెలల గర్భవతికి ఆమె తండ్రి బావ కలిసి బలవంతంగా అబోర్షన్ చేయించడానికి ప్రయత్నించారు. ప్రేమ పెళ్లి ఇష్టం లేని తండ్రి ఈ చర్యలకు పాల్పడ్డాడు. కూతురు ప్రియుడు మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేయడంతో రక్షణకు తక్షణ పోలీస్ చర్యలకు ఆదేశించింది హెచ్ఆర్సీ. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తికి చెందిన మహేష్, భాగ్యలు జనవరి 30న యాదగిరిగుట్ట ఆలయంలో లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. అప్పటికే భాగ్య 4 నెలల గర్భిణి. వీరి వివాహానికి వ్యతిరేకంగా ఉన్న తండ్రి, బావ కలిసి కల్వకుర్తి సమీపంలోని ఆసుపత్రిలో భాగ్యకు అబార్షన్ ప్రయత్నించారు. దీంతో భాగ్య ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఈ విషయంపై బాధితురాలు భర్త పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని హెచ్ఆర్సీని ఆశ్రయించాడు. ఫిర్యాదుపై స్పందించిన హెచ్ఆర్సీ మహిళా స్వేచ్ఛ, సమ్మతి లేకుండా గర్భస్రావం చేయడం చట్టపరంగా తీవ్రమైన నేరమని పేర్కొంది. తక్షణమే ఫిర్యాదుపై స్పందించి చట్ట ప్రకారం చర్యలు చేపట్టాలని కల్వకుర్తి సిఐ వంగూరు పోలీస్ స్టేషన్ కు ఎస్హెచ్ఓలను ఆదేశించింది. నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో వ్యవహారాన్ని పరీక్షించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక ఈ విషయంపై ఫిబ్రవరి 26 నాటికి సమగ్ర నివేదిక సమర్పించాలని సంబంధిత అధికారులకు ఉత్తర్వులు తెలియజేయాలని ఆదేశించింది హెచ్ఆర్సీ. నాలుగు నెలల గర్భవతికి ఆమె తండ్రి, బావ కలిసి బలవంతంగా అబోర్షన్ చేయడానికి ప్రయత్నించారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. రైట్ సాగర్, ప్రస్తుతం తండ్రి, బావ మీద కూడా కేసులు నమోదు చేసినట్లు కూడా తెలుస్తుంది. ఎటువంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు? ప్రస్తుతం బాధితురాలికి ఎలా ఉంది? వనపర్తి జిల్లా చెందినటువంటి మహేష్, ఇటు నాగర్ కర్నూలు కోనాపూర్ కు సంబంధించినటువంటి భాగ్య ఇద్దరు ప్రేమించి వివాహం చేసుకున్నారు. అయితే యాదగిరిగుట్టలో జనవరి 30న వీరిద్దరూ వివాహం చేసుకున్నట్లు తెలుస్తుంది. అయితే అమ్మాయి భాగ్య తల్లిదండ్రులకు ఈ వివాహం ఇష్టం లేని నేపథ్యంలో అప్పటికే 4 నెలల గర్భవతి అయినటువంటి తన కూతురికి అబార్షన్ చేపించే ప్రయత్నం చేశారు. నాగర్ కర్నూలులోని కల్వకుర్తికి సంబంధించినటువంటి ప్రాంతంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో అబార్షన్ కి ప్రయత్నం చేసినట్లు కూడా తెలుస్తుంది. దీంతో మనోవేదనకు గురైనటువంటి భాగ్య ఆత్మహత్య ప్రయత్నం కూడా చేసింది. సో దీంతో బాధితుడు మహేష్ స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. అయినా పోలీసులు పట్టించుకోకపోవడంతో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ కూడా ఈ రోజు బాధితుడు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఆశ్రయించాడు. ఈ ఘటనపైన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడ ఉన్నటువంటి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. వెంటనే, ఎందుకంటే ఉద్దేశపూర్వకంగా ఒక మహిళకు సంబంధించినటువంటి యువతికి సంబంధించినటువంటి ఆమెకి ఇష్టం లేకుండా నిబంధనలకు విరుద్ధంగా అబార్షన్ చేస్తే దానిపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలంటూ కూడా స్థానిక కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీ చేసింది. సో ఈ మొత్తం ఘటన పైన సమగ్ర నివేదిక సమర్పించాలని చెప్పి ఫిబ్రవరి 20వ తేదీ వరకు కూడా సమగ్ర నివేదిక సమర్పించాలని జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీ చేసింది. అయితే స్థానిక పోలీసులు చర్యలు తీసుకున్న నేపథ్యంలో వాళ్ళు ఎలాంటి చర్యలు ఇప్పటివరకు తీసుకున్నారు, ఆ ఇద్దరు ఏదైతే తండ్రి బావ అబార్షన్ చేయించే ప్రయత్నం చేశారో వారిపైన తదుపరి చర్యలు తీసుకోవాలంటూ కూడా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. మరి ఆదేశాలపైన ఇప్పటికైనా పోలీసులు స్పందించి వారిపైన కేసులు నమోదు చేశారా, లేదంటే ఎలాంటి నివేదిక సమర్పిస్తారనేది మాత్రం చూడాలి. వినయన అయితే సాగర్, మహేష్ ఆల్రెడీ కేసు దీనికి సంబంధించి ఫిర్యాదు చేసినప్పటికీ కూడా పోలీసులు పట్టించుకోకపోవడానికి కారణం ఏమనుకోవచ్చు? స్థానికంగా ఉండే జనరల్ గా భాగ్య అనే వాళ్ళ వివాహం చేసుకున్నటువంటి తన భార్యని వాళ్ళు కావాలని ఈ మిగతా భూ వివాదాలకు సంబంధించినటువంటి క్రయ విక్రయాలు చేయాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పెద్దల సమక్షంలో ఆమెను తీసుకెళ్లారు. అనంతరం బాధితుడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోలేదు. అంటే పెద్దల సమక్షంలో తమ సమస్యను పరిష్కరించమనుకుంటూ వాళ్ళు చెప్పినట్లు కూడా తెలుస్తుంది. అందులో భాగంగానే పోలీసులు కేసు నమోదు చేయలేదని చెప్తున్నారు. కానీ ఇక్కడ అబార్షన్ చేపించే విషయం పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ హెచ్ఆర్సీ ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేసింది. దానిపైన మాత్రం పోలీసులు ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. నిబంధనలకు విరుద్ధంగా వాళ్ళు ప్రయత్నం చేసిన నేపథ్యంలో వారిపైన తదుపరి చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేశారు. సో ఈ మొత్తం ఘటన పైన ఏం జరిగింది, ప్రేమ వివాహానికి సంబంధించినది కావచ్చు, మహిళకు ఇష్టం లేకుండా తన సమ్మతి లేకుండా అబార్షన్ చేపించే ప్రయత్నం చేసినటువంటి తండ్రి బావ పైన ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ఇక ముందు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అంటూ కూడా ఈ విషయం పైన జిల్లా ఎస్పీ ఫిబ్రవరి 26వ తేదీ వరకు సమగ్ర నివేదిక సమర్పించాలని చెప్పారు. సో ఇప్పటివరకు అయితే పోలీసులు నమోదు చేయలేదన్నట్లు కూడా బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్న నేపథ్యంలో పోలీసులు వెంటనే తక్షణం
కేసు నమోదు చేసి వారిపైన చర్యలు తీసుకోవాలంటే కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. మరి స్థానిక పోలీసులు అబార్షన్ సంబంధించినటువంటి ఘటన పైన కేసు నమోదు చేసుకుని చర్యలు తీసుకుంటారా, లేదంటే ఫిబ్రవరి 26వ తేదీ వరకు కూడా సమగ్ర నివేదిక హెచ్ఆర్సీకి సమర్పిస్తామన్నారు. సో అప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది కూడా నివేదిక హెచ్ఆర్సీకి సమర్పించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి అబోషన్ కి ట్రై చేసిన ఇటు తండ్రి బావ పైన కూడా ఎటువంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేసే అవకాశం ఉందనుకోవచ్చు విచారణ అనంతరం? ఎస్సీనైనా ఖచ్చితంగా, ఎందుకంటే స్థానిక పోలీసులకు గతంలోనే బాధితుడు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేయాల్సిన అవసరం ఉండే. కానీ పోలీసులు కేసు నమోదు చేయకపోవడం పైన రాష్ట్ర మానవ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. సో కమిషన్ ఆదేశాల మేరకు స్థానిక పోలీసులు కల్వకుర్తి సిఐకి ఇటు స్థానిక ఎస్హెచ్ఓకి కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఆ నిబంధనలకు విరుద్ధంగా సొంత కూతురు అయినప్పటికీ తమ సమ్మతి లేకుండా అబార్షన్ చేసే ప్రయత్నం చేసిన నేపథ్యంలో వారిపైన క్రిమినల్ కేసులు నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతో పాటుగా అబార్షన్ కు ప్రయత్నం చేసినటువంటి ప్రైవేట్ ఆసుపత్రి కావచ్చు, వాళ్ళు వెళ్లి ఎక్కడైతే ప్రయత్నం చేశారో దానికి సంబంధించిన వివరాలు బాధితురాలు వెల్లడిస్తే వారిపైన కూడా తదుపరి చర్యలు తీసుకోవాలంటూ కూడా సంబంధిత అధికారులకు హెచ్ఆర్సీ ఆదేశాలు జారీ చేసింది. సో ఇక్కడ తండ్రి అబార్షన్ కు ప్రయత్నం చేసిన తండ్రి బావలతో పాటుగా ఆ ప్రైవేట్ ఆసుపత్రి పైన కూడా తదుపరి క్రిమినల్ కేసులు నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపైన కమిషన్ వివరణ కోరిన నేపథ్యంలో నివేదిక కూడా ఈ అంశాలన్నీ కూడా కేసులు నమోదు చేసిన అంశాలు, తండ్రి బావ పైన తీసుకున్న చర్యలు, ఇవన్నీ అంశాలు కూడా నివేదికలో పొందుపరిచి రాష్ట్ర మానవ కమిషన్కి సమర్పించే అవకాశం ఉన్నాయి. తదుపరి మరోసారి కూడా హెచ్ఆర్సీ ఆదేశాలు జారీ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వినయ్. రైట్ సాగర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.